విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది ఎకనామిక్ సర్వే థర్డ్ మాడ్యూల్. యూనియన్ బడ్జెట్ ఓవరాల్గా 5 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఎకనామిక్ సర్వే కూడా 5 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎకనామిక్ సర్వే మాడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ని నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ఎకనామిక్ సర్వే యూనియన్ బడ్జెట్కి సంబంధించి డాక్యుమెంట్స్ని మీరు గమనిస్తే కొన్ని కీ వర్డ్స్, కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్క చోటకి చేర్చి ఒక 60 కీవర్డ్స్, 60 కాన్సెప్ట్స్, అంటే మొత్తం 60 అనమాట. కాన్సెప్ట్స్, కీవర్డ్స్ కలిపి వాటన్నిటినీ ఒక్క చోట చేర్చి ఫాస్ట్ ట్రాక్ రౌండ్ రూపంలో మీకు ఒక అరగంట వీడియో చేయబోతున్నాను. ఈ ఎకనామిక్ సర్వే 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సరే, ఎకనామిక్ సర్వేలో 2వ మాడ్యూల్లో మనం చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి. ఇక సెకండ్ మాడ్యూల్ గురించి ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటే ఎలాంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది అనేది చూద్దాం. 4-5 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ నిన్నటి మాడ్యూల్లో, అంటే సెకండ్ మాడ్యూల్లో అడిగే స్కోప్ ఉంది. ఒకటేంటంటే ప్రస్తుతం జీడిపి గ్రోత్కి సంబంధించి కానీ, ఎక్స్పోర్ట్స్ గ్రోత్కి సంబంధించి కానీ హెడ్విండ్స్ ఏమిటి, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, ఎదురుగాలులు ఏమిటి అనేటువంటి ప్రశ్న అడగచ్చు. దాన్ని డీటెయిల్గా నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండోది 21వ శతాబ్దంలో 21st సెంచరీలో అగ్రికల్చర్ సెక్టర్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మూడోది ఫెర్టిలైజర్ సెక్టర్లో రిఫార్మ్స్. తరచుగా మనం వింటూ ఉంటాం, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రిఫార్మ్స్ కావాలి, ఫెర్టిలైజర్ సబ్సిడీలో రిఫార్మ్స్ కావాలి అని చెప్పి. ఫెర్టిలైజర్ సెక్టర్ రిఫార్మ్స్కి సంబంధించి ఒక డిస్క్రిప్టివ్ ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే వాటర్ కన్సర్వేషన్. 2 ఎగ్జాంపుల్స్ కూడా నిన్నటి మాడ్యూల్లో మనం చూసాం. ఆ 2 ఎగ్జాంపుల్స్ని కూడా ఉటంకిస్తూ మీరు ఆన్సర్ ప్రజెంట్ చేయొచ్చు. వాటర్ కన్సర్వేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న వస్తే, అలాగే రైస్, వీట్, కొన్ని రకాల పల్సెస్ని డెరివేటివ్స్ మార్కెట్ నుంచి మినహాయించాలి అన్నటువంటి ప్రతిపాదన ఎందుకు చేసింది అనేటువంటి ప్రశ్న కూడా డిస్క్రిప్టివ్లో అడగచ్చు. ఇక ఈ మాడ్యూల్ని డీటెయిల్గా చూద్దాం. మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎలాంటివి అడిగే అవకాశం ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లేషన్ టార్గెట్కి సంబంధించి ఒక టార్గెట్ ఇచ్చింది. అదేంటి? 4% ±2%. అంటే ఇన్ఫ్లేషన్ని 4%కి దగ్గరగా, ఒకవేళ డీవియేట్ అయితే పైకి 2%, కిందకి 2%, కానీ అరౌండ్ 4% ఉంచండి అనేటువంటి గైడ్ లైన్ తోటి కేంద్ర ప్రభుత్వం ఒక మ్యాండేట్ని ఆర్బీఐకి ఇచ్చింది. దానికి అనుగుణంగా మానిటరీ పాలసీ కమిటీ, ఏదైతే 6 మెంబర్ల కమిటీ ఉందో, వాళ్ళు కూర్చొని అకార్డింగ్లీ వాళ్ళు ఏం చేస్తారు, రెపో రేట్ని డిసైడ్ చేస్తారు. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటూ పోతుందనుకోండి, అప్పుడు రెపో రేట్ని పెంచుకుంటూ పోతారు మనీ సర్క్యులేషన్ని తగ్గించడానికి, ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందనుకోండి, 4%, 3% ఉందనుకోండి, గ్రోత్కి థ్రస్ట్ ఇవ్వడానికి, అంటే గ్రోత్ని పెంచడానికి, జీడిపి గ్రోత్ని పెంచడానికి రెపో రేట్ని తగ్గిస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది డిమాండ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్కి వర్తిస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ 2 రకాలుగా రావచ్చు. ఒకటేమిటి, సప్లై రిలేటెడ్ కన్స్ట్రైంట్స్. రెండోది డిమాండ్ ఇండ్యూస్డ్. అంటే ఎక్కువ డిమాండ్ పెరగటం వల్ల, ఎక్కువ మంది గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి మార్కెట్లోకి రావటం వల్ల, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండటం వల్ల, వడ్డీకి తీసుకునేటువంటి వాళ్ళు పెరగటం వల్ల, అంటే బ్యాంక్ లోన్స్ తీసుకునే వాళ్ళు పెరగటం వల్ల మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ కారణంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆ స్టేజ్ని మనం ఓవర్ హీటింగ్ ఆఫ్ ఎకానమీ అంటాం. ఆ స్టేజ్లో ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి అప్పుడు రెపో రేట్ని పెంచుతారు. రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్కి ఒక సిగ్నల్ ఇస్తుంది కాబట్టి ఆ సిగ్నల్ని పెంచుతారు, అంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతారు. ఇది మార్కెట్లో, అది రెపో రేట్ ద్వారా చేస్తారు. ఇది నార్మల్గా చేసేది. కానీ
ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నని సంధించింది ఎకనామిక్ సర్వే. సప్లై రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే మీరు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో 4% ±2%, అది డిమాండ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్కి వర్తిస్తుంది. కానీ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్, ఒకవేళ దేశంలో స్కిల్డ్ లేబర్ లేరనుకోండి, అసలు వ్యవసాయం చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే లేరనుకోండి, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ లేదనుకోండి సరిగా, అలాగే వెజిటబుల్స్ పండటం లేదనుకోండి, వేసవి కాలంలో వెజిటబుల్స్ లేవనుకోండి, ఇలాంటివన్నీ ఏంటి? సప్లై రిలేటెడ్ ఇష్యూస్. వీటికి డిమాండ్కి సంబంధం లేదు. డిమాండ్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్ ఒక రకం. మన ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ టార్గెట్ చేసేది ఏంటంటే బిజినెస్ సైకిల్లో ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ కాంట్రాక్షన్ ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ బాగా ఫాస్ట్గా ఉన్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్ని పెంచాల్సి వస్తుంది. ఇది నార్మల్ ప్రిస్క్రిప్షన్. దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ కూడా అదే. కానీ ఎకనామిక్ సర్వే అసలు ఒక బేసిక్ క్వశ్చన్ని సంధించింది. అదేంటంటే సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ ప్రిస్క్రిప్షన్ సరిపోదు కదా. ఇక్కడ చూడండి, జ్వరానికి కారణం ఒకటైతే ఇంకొక రకం మందు వేస్తే ఎట్లా? చూడండి, ఇక్కడ మనకి 5% కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఈ మధ్య కాలంలో ఒక నెలలో తీసుకుంటే రెపో రేట్ని తగ్గించకుండా అట్లాగే 6.5% ఉంచారు. ఎందుకు ఉంచారు? ఇన్ఫ్లేషన్ ఇంకా 5% ఉంది కదా, అది 4కి రాలేదు కదా, 4కి వస్తే తగ్గిస్తాము అన్న ఆలోచనతోటి మానిటరీ పాలసీ కమిటీ ఆ డెసిషన్ తీసుకుంది. అయితే ఇక్కడ ఉన్న చిక్కు ఏంటంటే ఈ 5% ఇన్ఫ్లేషన్ దేని మూలంగా వచ్చింది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ మూలంగా వచ్చింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 9% ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సీజనల్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ మూలంగా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కొన్ని నెలల్లో కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవు కాబట్టి, అంటే ఉల్లిగడ్డలు కొన్ని సందర్భాల్లో అవైలబుల్గా ఉండవు, సీజనల్గా రేటు తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. టమాటాలు కొన్ని సందర్భాల్లో అవైలబుల్గా ఉండవు, కిలో 100 రూపాయలు అవుతుంది, కొన్ని సందర్భాల్లో 2 రూపాయలు అవుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి సమస్యలు అంటే ప్రాపర్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్కి పాల్పడాల్సి వస్తుంది. వీటన్నిటి మూలంగా ఏం జరుగుతుందంటే అగ్రికల్చరల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా సప్లై సైడ్ ప్రాబ్లమ్స్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు పెంచాలి, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి, మార్కెటింగ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు కేవలం ఇన్ఫ్లేషన్ 5% ఉంది కదా అని చెప్పి మీరు ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించకపోతే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది కదా అనేటువంటి ప్రశ్న అడిగిందనమాట ఎకనామిక్ సర్వే. ఇప్పుడున్న 5% ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర ఫుడ్ ఇన్ఫ్లేషన్ది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% ఉంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ కాంపోనెంట్స్ వాటా 46% ఉంది. ఒకవేళ మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని తీసేశారనుకోండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ రోల్ని తీసేశారనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ 3%, 3.5% ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించాలి. గ్రోత్కి థ్రస్ట్ ఇవ్వడానికి మీరు హై ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టినంత మాత్రాన ఇక్కడ ఫుడ్ కాంపోనెంట్స్లో ఇన్ఫ్లేషన్ తగ్గదు కదా. ఇది సప్లై రిలేటెడ్ ప్రాబ్లం, ఇది డిమాండ్ ఇండ్యూస్డ్ కాదు. అందుకని మీరు ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని సజెషన్ ఇచ్చిందనమాట. దీన్ని ప్రభుత్వం వింటుందా లేదా అనేది పక్కన పెడదాం, బట్ ఇంపార్టెంట్ సజెషన్ అనమాట. మీరు మానిటరీ పాలసీకి సంబంధించి ఏదైతే రెపో రేట్ ఉందో అది డిమాండ్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లేషన్కి మాత్రమే వర్తిస్తుంది. సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, వాటిని తొలగించాలంటే ప్రభుత్వాలు చాలా శ్రమ పడాల్సి వస్తుంది. సీజనల్గా ఉండేటువంటి అగ్రికల్చరల్ ప్రైసెస్ కావచ్చు, సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటిని బేస్ చేసుకొని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మీరు వీటి ఎఫెక్ట్ని తీసేస్తే, అంటే వీటి ఆధారం చేసుకొని, అంటే 46% ఫుడ్ ఇన్ఫ్లేషన్ కదా,
46% ఫుడ్ ఇన్ఫ్లేషన్ కదా. ఫుడ్లో ఉండేటువంటి వలటాలిటీ అంతా కూడా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఆ 5% పట్టుకొని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం లేదు. 4కి రానివ్వండి చూద్దాం అంటున్నారు, అది 4కి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8%, 9% ఉంటుంది. కానీ మీరు ఈ 5%ని పట్టుకొని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఫుడ్ కాంపోనెంట్ని తీసేసి 46% వెయిటేజ్ ఏదైతే ఉందో ఫుడ్ కాంపోనెంట్ని తీసేసి మీరు అసలు ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో చూడండి. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి అని చెప్పి సజెషన్ ఇవ్వటం జరిగిందనమాట. అర్థమైంది కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అది హెడ్లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, అంటే ఓవరాల్ అన్ని కాంపోనెంట్లు ఉంటాయి. ఇక కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఆ ఓవరాల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో నుంచి ఫుడ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్ని తీసేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు కోర్ ఇన్ఫ్లేషన్ కేవలం 3-3.5% మధ్యలోనే ఉంది. ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయం ఎకనామిక్ సర్వేలోనే కాకుండా బయట విశ్లేషకుల నుంచి కూడా మనకు వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది సీజనల్, దాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసి ఉంటుంది కాబట్టి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఈ రియాలిటీకి దగ్గరగా లేదు మానిటరీ పాలసీ డెసిషన్స్ అనేటువంటిది అనమాట. తర్వాత డెరివేటివ్స్ మార్కెట్లో రిస్క్స్ ఉన్నాయి. ఇది రెండవ ఇంపార్టెంట్ సజెషన్. నిన్న మనం ఏం నేర్చుకున్నాం? అగ్రికల్చర్కి సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అదేంటంటే రైస్, వీట్ అలాగే కొన్ని రకాల పప్పు ధాన్యాలకి డెరివేటివ్స్ మార్కెట్ నుంచి మినహాయించండి అని చెప్పి దానికి రీజన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అవన్నీ డీటెయిల్గా నిన్న నేర్చుకున్నాం. తర్వాత అసలు డెరివేటివ్స్ మార్కెట్కి సంబంధించిన రిస్క్స్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడటం జరిగిందనమాట ఎకనామిక్ సర్వేలో. ఓవరాల్గా ఇది అగ్రికల్చర్కి సంబంధించింది కాదు, ఓవరాల్ అన్ని రకాల డెరివేటివ్స్ మార్కెట్కి సంబంధించి, అది షేర్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇందులో చాలా రిస్క్స్ ఉన్నాయి. కొత్త ఇన్వెస్టర్స్ పెద్దగా నాలెడ్జ్ లేక ఇందులోకి వస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో పాల్గొంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందుకని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి డెరివేటివ్స్ మార్కెట్స్లో ఉన్న రిస్క్స్ గురించి అని కూడా చెప్పడం జరిగింది. ఇది రెండవది. ఇక ఇవాళ మూడోది ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో. ఇది ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. మన జీడిపి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన జీడిపి $3.7 ట్రిలియన్ ఉందనుకోండి, రఫ్లీ అదే రేంజ్లో ఉంటుంది అటో ఇటో. దీనికి పైన మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఈ లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో ఇష్యూ చేయబడి ఇంటూ వాటి వాల్యూ, అది చేస్తే మీకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇంటూ వాటి వాల్యూ అనమాట. ఇన్ఫోసిస్ 10 లక్షల షేర్లు అవుట్ స్టాండింగ్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క షేర్ విలువ ₹10 అనుకోండి, అప్పుడు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1,00,00,000 అవుతుంది. అట్లా అన్ని కంపెనీస్ని కలిపేస్తే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతో వస్తుంది కదా, అది న్యూమరేటర్లో వేయండి. $5 ట్రిలియన్ ఉదాహరణకి రఫ్లీ. సో 5/3.7 ఇంటూ 100, ఇది ఇప్పుడు 140% అరౌండ్ ఉంది. ఈ రఫ్ ఫిగర్స్ చెప్తున్నాను నేను. న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 3.7 ఇంటూ 100, అరౌండ్ 140 ఉంది ఇప్పుడు, 140%. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి దాదాపు 200 ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో ఇది మరీ బాగా పెరగటానికి, అంటే ఉదాహరణకి స్టాక్ మార్కెట్ బాగా పెరుక్కుంటూ పోయింది అనుకోండి. స్టాక్ మార్కెట్ బాగా పెరుక్కుంటూ పోయింది అంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో పెరుగుతుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎప్పుడు పెరుగుతుంది?
ఎకానమీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మన దేశానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, అందులో డౌట్ లేదు. రెండోది స్పెక్యులేషన్. షేర్ల వాల్యూ పెరుగుతుంది కదా అన్నటువంటి ఆలోచన వస్తే 10 మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 10 మందిని చూసి 100 మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఒక దశలో ఏమవుతుంది, చేతులు కాల్చుకుంటారు. రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా. ఒక ప్రాంతంలో పెరుగుతున్నాయి అంటే 10 మంది ఇన్వెస్ట్ చేస్తారు, 100 మంది ఇన్వెస్ట్ చేస్తారు, 1000 మంది ఇన్వెస్ట్ చేస్తారు. సడన్గా కొలాప్స్ అయిపోతాయి. కరెక్షన్ అంటాం దాన్ని. స్టాక్ మార్కెట్లో కరెక్షన్, రియల్ ఎస్టేట్లో కరెక్షన్ అంటాం. అంటే 20% 30% పడిపోతాయి. అప్పుడు ఎక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. వీటికి ప్రధాన కారణం ఏంటంటే స్పెక్యులేషన్ అన్నమాట. స్పెక్యులేషన్ అనేటువంటిది మార్కెట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఫండమెంటల్స్, స్పెక్యులేషన్ రెండూ కలిస్తాయి. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ప్లస్ స్పెక్యులేషన్, ఈ రెండూ కలిస్తే ఈ యొక్క షేర్ ప్రైసెస్ పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరుగుతాయి. కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ వస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అక్కడ కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ కరెక్షన్ వచ్చిందనుకోండి, అంటే స్టాక్ మార్కెట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కొలాప్స్ అయిందనుకోండి, దాని స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్స్ మన దేశంలో కూడా ఉంటాయి. అంతేకాకుండా మన మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పెరుగుతోంది కాబట్టి ఏదో ఒక దశలో కొలాప్స్ అవ్వాలి. అప్పుడు చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ కొత్తగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియకుండా డబ్బులు పెట్టిన వాళ్ళు నష్టపోతారు అని చెప్పి ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపికి సంబంధించి హెచ్చరిక చేయటం జరిగింది. అంటే ఇంతకుముందు స్లైడ్ చూసాం కదా, డెరివేటివ్స్ మార్కెట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు అన్నీ ఆలోచించి దిగండి. ఇక్కడ రిస్క్స్ ఉన్నాయి, చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు, బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది వస్తున్నారు, ఇలా వస్తే దెబ్బతింటారు అనేటువంటిది ఒకటైతే, రెండోది మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో గురించి కూడా చూడండి. మీరు డిసెంబర్ 2019లో మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి 77 ఉంది. డిసెంబర్ 23 124, ఇప్పుడు 140 దాటింది. అర్థమైంది కదా. ఇంకొక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేసింది. ఇక్కడ 2007లో మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి 140 దాటింది. ఆ తర్వాత సడన్గా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. ఇప్పుడు కూడా 140కి వచ్చింది. ఎకానమిక్ సర్వే ఏం చెప్తుందంటే, స్టాక్ మార్కెట్ పెరగటం అనేది ఎకానమిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సహజమైన పరిణామమే, కాదనలేం. కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. స్పెక్యులేషన్, ఎకానమిక్ ఫండమెంటల్స్ ఇవన్నీ కలిస్తే అది స్కై రాకెట్ అయిపోతుంది. ఒక దశలో అది పడిపోక తప్పదేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేసిందనమాట. అర్థమైంది కదా. యూఎస్లో ఇప్పుడు 200% ఉంది, ఇండియాలో 140% ఉంది. యూఎస్లో ఒకవేళ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయ్యి ఇండియాలో కూడా కొలాప్స్ అయితే చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు ఆవిరైపోయే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికని చేసిందనమాట ఎకానమిక్ సర్వే. అర్థమైంది కదా. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి అనేటువంటిది మీకు అర్థం కావాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి పెరగటం అనేది సహజమే ఎకానమిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. కానీ ఎక్కువ మంది స్టాక్ మార్కెట్కి వచ్చి ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని కాకుండా స్పెక్యులేషన్తో కూడా వెళ్ళిపోయారనుకోండి, పెరుగుతుంది అని చెప్పి స్టాక్ ప్రైసెస్ పెంచేస్తారు. అప్పుడు కొలాప్స్ అవ్వక తప్పదు అని చెప్పి హెచ్చరిక చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా $85 బిలియన్. మన టోటల్ ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ అనుకుంటాను. మన టోటల్ ట్రేడ్ డెఫిసిట్ 230-240 బిలియన్ అనుకుంటాను. అందులో $85 బిలియన్ చైనాతోటే ఉంది. మనకి అతి ఎక్కువ ట్రేడ్ డెఫిసిట్ చైనాతోటి, అతి ఎక్కువ ట్రేడ్ సర్ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఇంపోర్ట్స్, చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. చైనాకి మన దేశం నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. మన ఎక్స్పోర్ట్స్ చైనాకి తగ్గిపోతున్నాయి, చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. అందుకే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. 2 ఏళ్ల క్రితం $73 బిలియన్ ఉండేది $85 బిలియన్ వచ్చింది. ఎకానమిక్ సర్వేలో చైనాకి సంబంధించి
3 ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ఒకటేంటంటే, రాబోయే కాలంలో చైనా నుంచి మన దేశానికి ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశానికి ఇంపోర్ట్స్ అవుతాయి. అవి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకని ఈ కంక్లూషన్కి వచ్చింది? వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా చైనా మీద ఆంక్షలు విధిస్తున్నాయి. చైనా వాళ్ళ గూడ్స్ని పుష్ చేయడానికి కొన్ని అవరోధాలు ఎదురు కావచ్చు, కొన్ని ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. సో అప్పుడు చైనా ఏం చేస్తుంది? ఏదో ఒక రకంగా వాళ్ళ గూడ్స్ని, ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మెక్సికో, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండియా లాంటి కంట్రీస్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడ నుంచి ఈ దేశాలకు వస్తాయి గూడ్స్. ఈ దేశాలకి గూడ్స్ వచ్చినప్పుడు ఈ దేశాల నుంచి అవి రా మెటీరియల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ దేశాల నుంచి అమెరికాకి వెళ్ళచ్చు, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళచ్చు. చైనా మీద ఈ శాంక్షన్స్ విధించినంత మాత్రాన, చైనా మీద శాంక్షన్స్ విధించడం కావచ్చు, ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడం కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ రైవల్రీ. అయినంత మాత్రం చైనా ట్రేడ్ ఏం ఆగదు. ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోతాయి. ఏమని ఎకనామిక్ సర్వే చెప్తుందంటే, వెస్ట్రన్ కంట్రీస్ చైనా మీద ఇలాంటి శాంక్షన్స్ విధించినంత కాలం, అంటే వెస్ట్రన్ కంట్రీస్ చైనాతో ట్రేడ్ని తగ్గించాలి అని చెప్పి టిట్ ఫర్ టాట్ టారిఫ్ శాంక్షన్స్ కావచ్చు, అంటే టిట్ ఫర్ టాట్ టారిఫ్ ఇంక్రీజెస్ కావచ్చు, అలాగే కొన్ని రకాల వాటికి నిషేధించడం కావచ్చు. ఉదాహరణ చూడండి, చైనా కొన్ని రకాలైనటువంటి క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి ఎక్స్పోర్ట్ని నిషేధించింది. దానికంటే ముందు అమెరికా ఏం చేసింది? కొన్ని రకాల టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ నిషేధించింది. సో వాళ్ళు టిట్ ఫర్ టాట్ శాంక్షన్స్, టిట్ ఫర్ టాట్ టారిఫ్ ఇంక్రీజెస్కి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చైనా ఏం చేస్తుంది? వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి గూడ్స్ని ఇండియా, మలేషియా, తర్వాత ఈ వియత్నాం, మెక్సికో ఇలాంటి దేశాల ద్వారా, అంటే మన దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఆ తర్వాత అమెరికాకి, వెస్ట్రన్ కంట్రీస్కి వాటిని ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసి కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు, ఆ దేశాలకు వెళ్ళిపోవచ్చు. అందుకని ఇండియా లాంటి దేశాలకి చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూనే ఉంటాయి. వాటిని మనం నిరోధించలేము. అందుకని ఆ దేశం నుంచి, చైనా నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయండి లిబరల్గా అని చెప్పి సజెషన్ ఇచ్చింది. మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి మన దేశం ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఎకనామిక్ సర్వేలో మాత్రం మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని చైనా నుంచి అలౌ చేయండి. అలౌ చేస్తే చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారు. మనం కూడా గ్లోబల్ వాల్యూ చైన్స్ తోటి అనుసంధానం అవుతాం. అంతేకాకుండా చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టడం వల్ల గ్రాడ్యువల్గా మన కంపెనీలకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. డొమెస్టిక్ కంపెనీస్ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఆ టెక్నాలజీని అవి సమకూర్చుకుంటాయి. తర్వాత మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, చైనాకి మధ్య ఉన్నటువంటి జియో పొలిటికల్ రైవల్రీని చూస్తే ఇది తప్పనిసరి అని చెప్పి ఎకనామిక్ సర్వే సజెషన్ ఇచ్చింది. అర్థమైంది కదా? మన దేశం ప్రాబబ్లీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి రియాక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ ఇచ్చిన సజెషన్ ఏంటంటే, చైనా నుంచి ఇంపోర్ట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చైనా నుంచి మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేసామనుకోండి, చైనా కంపెనీలు వచ్చి ఇక్కడ బేస్ ఏర్పాటు చేసుకుంటాయి. అప్పుడు మనం గ్లోబల్ వాల్యూ చైన్స్తో ఇంటిగ్రేట్ అవుతాం. చాలా క్యాపిటల్ మన దేశానికి వస్తుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి. గ్రాడ్యువల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది డొమెస్టిక్ కంపెనీస్కి జరుగుతుంది. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. అందుకని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మీరు అలౌ చేయండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే, చైనాకి సంబంధించి ఆల్రెడీ ఓవర్ కెపాసిటీ ఉంది. చైనా ఇంపోర్ట్స్ని మనం ఆపటం సాధ్యం కాదు. స్టీల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తోంది. అదేంటంటే, చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టర్,
బాగా డౌన్ టర్న్లో ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ గత 2-3 సంవత్సరాల నుంచి చైనాలో కొలాప్స్ అయింది. స్టీల్కి, సిమెంట్కి డిమాండ్ అక్కడ పెరగటం లేదు. అంటే అక్కడ ఆల్రెడీ కెపాసిటీ చాలా క్రియేట్ చేయబడింది, ఎక్సెస్ కెపాసిటీ క్రియేట్ చేయబడింది. అలాగే అక్కడున్న కంపెనీస్కి చైనా ప్రభుత్వం సబ్సిడీస్ కూడా ఇస్తుంది. చాలా తక్కువ ధరకి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేసి అక్కడ డిమాండ్ లేకపోవడంతో స్టీల్ కాంపోనెంట్స్ని మన దేశం లాంటి దేశాలకి చాలా తక్కువ ధరకి ఎగుమతి చేస్తున్నారు, తక్కువ ధరకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో మన దేశం నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్టీల్ అయితే మొట్టమొదటిసారి గత 10 సంవత్సరాల కాలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నెట్ ఇంపోర్టర్ అయిపోయిందనమాట. నెట్ ఎక్స్పోర్టర్ స్థానం నుంచి నెట్ ఇంపోర్టర్ స్థానానికి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏమిటి? చైనాలో చీప్ స్టీల్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ మన దేశం లాంటి దేశాలకి డంప్ అవుతున్నాయి. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, చైనా ప్రోడక్ట్స్ని మనం ఆపలేం, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయని చెప్పి. ఇది ఇంకొక ఉదాహరణ. అక్కడ ఓవర్ కెపాసిటీ ఉండటంతో మన దేశం లాంటి దేశాల్లో డంప్ చేస్తున్నాయి. అందుకే అక్కడ నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయండి అని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు చైనాకి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేసి ఇక్కడ వాళ్ళ కంపెనీస్ని ఏర్పాటు చేయిస్తే, అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం ఈ ఎకనామిక్ కోయర్షన్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అంటే చైనా చేస్తున్న పనులేంటో మీకు ఇప్పటిదాకా చెప్పాను కదా. ఒకటేమో చైనా నుంచి ఇంపోర్ట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ విధించటం వల్ల ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన దేశం లాంటివి థర్డ్ కంట్రీస్ లాగా ఉపయోగపడతాయి వెస్ట్రన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే చైనాలో ఓవర్ కెపాసిటీ ఉంది. అక్కడ చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, చాలా తక్కువ ధరకి వాళ్ళు అమ్మగలుగుతున్నారు. మనం కంపీట్ చేయలేకపోతున్నాం. ఉదాహరణకి మనం నెట్ స్టీల్ ఇంపోర్టర్ అయ్యాం 10 సంవత్సరాల్లో మొదటిసారి. అంతేకాకుండా చైనా దగ్గర ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కానీ, న్యూ ఏజ్ మినరల్స్కి సంబంధించి కానీ, అంటే లిథియం లాంటివి కావచ్చు, కోబాల్ట్ లాంటివి కావచ్చు, నికెల్ లాంటివి కావచ్చు, వాటిల్లో అది మోనోపోలీ పొందడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ దేశంలో ఉన్నటువంటి రిజర్వ్స్ని ఉపయోగించడమే కావచ్చు, ఇంకోటి ఏంటంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి రిజర్వ్స్ని కూడా కొనేస్తుంది వాళ్ళ మనీ పవర్ని పెట్టి. ఆ తర్వాత రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద అది ఎక్స్పోర్ట్ మీద నిషేధం విధిస్తే అప్పుడు మన దేశం లాంటి దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. మన దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెర్ఫామ్ చేయడం కూడా అంత తేలిక కాదు అప్పుడు. అందుకని మీరు జియో పొలిటికల్ రైవలరీని పక్కన పెడతాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని పక్కన పెడతాం, వాళ్ళ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ అలౌ చేయండి. ఇక్కడ అలౌ చేస్తే వాళ్ళ కంపెనీలు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాయి. అప్పుడు మనం గ్రాడ్యువల్గా ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తర్వాత మనకి ఇలాంటి ఎకనామిక్ కోయర్షన్ నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళ కంపెనీలు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాయి అనుకోండి, అప్పుడు రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అవన్నీ కూడా చాలా పెంపొందుతాయి. ఈ జియో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ని పక్కన పెట్టి ఎఫ్డిఐని లిబరల్గా చైనా నుంచి అలౌ చేయండి. దీనికి 2-3 కారణాలు చెప్పడం జరిగింది. మీరు ఇంపోర్ట్స్ని ఆపలేరు. వెస్ట్రన్ కంట్రీస్ చైనా రైవలరీ ఉన్నంతకాలం ఇంపోర్ట్స్ మన దేశం లాంటి దేశాలకు పెరుగుతూనే ఉంటాయి. మన దేశం లాంటి దేశాలు థర్డ్ కంట్రీలాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చైనాలో ఓవర్ కెపాసిటీ ఉంది, అక్కడి నుంచి వచ్చేటువంటి చీప్ ఇంపోర్ట్స్ని మనం ఆపలేము. అలాగే ఇంకొక ప్రాబ్లం చైనాతో ఏంటంటే ఎకనామిక్ కోయర్షన్. వాళ్ళ మోనోపోలీస్ ఉన్నాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, అలాగే లిథియం, కోబాల్ట్ లాంటివి కావచ్చు. వాళ్ళ దగ్గర మైన్స్ లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి మైన్స్ కొన్నాయి. సో రాబోయే కాలంలో ఎకనామిక్ కోయర్షన్ అనేటువంటిది కూడా పెద్ద థ్రెట్ అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది కదా. అందుకే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయమని సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇక చివరిది ఈ రోజుకి రైల్వేస్కి సంబంధించి కరోనా కంటే ముందు 800 కోట్ల పాసింజర్స్ని వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ 800 కోట్లని మనం ఇంకా రీచ్ అవ్వలేదు. 5 ఏళ్ల తర్వాత కరోనా టైంలో తగ్గిపోయింది, ఆ తర్వాత కూడా రీచ్ అవ్వలేదు. కారణం ఏంటంటే రైల్వేస్ కొన్ని పాసెంజర్ ట్రైన్స్ని సైలెంట్గా క్యాన్సిల్ చేసేసింది.
కొన్ని పాసింజర్ ట్రైన్స్ని ఎక్స్ప్రెస్గా కన్వర్ట్ చేసింది. సో కారణాలు ఏవైనా సరే ఓవరాల్ పాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటంలో రైల్వేస్ ఆ ఫిగర్ని ఇంకా రీచ్ అవ్వలేదు. అయితే గూడ్స్కి సంబంధించి ఫ్రైట్ దాదాపు 1588 మిలియన్ టన్నులు రీచ్ అయింది. యాన్యువల్లీ 7% గ్రోత్ ఉంది. రైల్వేస్కి వచ్చేటువంటి ఎర్నింగ్స్లో అరౌండ్ 2/3 ఫ్రైట్ ద్వారానే వస్తాయి. అరౌండ్ 30% మాత్రమే పాసింజర్స్ నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రైట్ ఎర్నింగ్కి సంబంధించి ప్రధానమైనటువంటి కమోడిటీస్ కోల్ 43%. కోల్ షేర్ ఏంటంటే రైల్వే టోటల్ ఫ్రైట్లో 43% కోల్. ఇక మిగతా ప్రధానమైనటువంటి కమోడిటీస్ సిమెంట్, ఫుడ్ గ్రెయిన్స్, ఐరన్ ఓర్ లాంటివి. ఇక చిన్న చిన్నవి సబ్బులు, టూత్పేస్టులు ఇలాంటివి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే కార్లు కావచ్చు, సబ్బులు కావచ్చు, టూత్పేస్టులు కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, ప్రముఖంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్తున్నాయి. వాటిల్లో రైల్వే షేర్ తక్కువ అన్నమాట. ఇప్పుడు టోటల్ ఫ్రైట్ మూమెంట్లో ఇండియాలో రైల్వే షేర్ 27-28% ఉంది. దాన్ని 43-45% పెంచాలి అని చెప్పి రైల్వే ప్రణాళికలు వేసింది. అందుకు అనుగుణంగానే కెపాసిటీ ఆగ్మెంటేషన్ చేస్తోంది. ఈ సంవత్సరం బడ్జెట్లో దాదాపు 2.5 లక్షల కోట్లు రైల్వే ఆగ్మెంటేషన్కి కేటాయించారు. అయినా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. రైల్వేకి సంబంధించిన యాక్సిడెంట్స్ బాగా తగ్గినప్పటికీ కూడా ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి. రైల్వేస్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రెండోది ఆపరేటింగ్ రేషియో అనేది 98% ఉంది. ఆపరేటింగ్ రేషియోని ఎలా తగ్గించాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. మూడోది ఇన్ని ఫ్రైట్ కారిడార్స్కి సంబంధించి కొన్ని సెక్షన్స్ ఓపెన్ చేశారు. గత 3-4 సంవత్సరాల నుంచి కెపాసిటీ ఆగ్మెంటేషన్కి థ్రస్ట్ ఇస్తున్నారు. కొత్త లైన్లు ఓపెన్ చేశారు, ట్రాక్ రెన్యువల్స్ చేశారు, డబ్లింగ్స్ చేశారు, గేజ్ కన్వర్షన్స్ చేశారు, ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా యావరేజ్ ఫ్రైట్ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసా? 24 కిలోమీటర్లు మాత్రమే. గంటకి 24 కిలోమీటర్లు మాత్రమే. రెండోది ఏంటి? వందే భారత్ ట్రైన్స్ చాలా పెద్ద ఫ్యాన్ ఫేర్తో ఓపెన్ చేశారు. కనీసం 80 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. 76 కిలోమీటర్ల స్పీడే ఉంది యావరేజ్. తర్వాత ఆపరేటింగ్ రేషియో చాలా ఎక్కువ ఉంది, అది తగ్గటం లేదు. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఫ్రైట్ ట్రైన్స్ పెరగటం లేదు. కెపాసిటీ ఆగ్మెంటేషన్లో బడ్జెట్ ద్వారా దాదాపు 2.5 లక్షల కోట్లు ఈ సంవత్సరం కూడా అలాట్మెంట్ ఇచ్చారు. అయితే మనకి ఫిజికల్గా విజిబుల్గా ఇంప్రూవ్మెంట్ కనపడాలి అనేది విశ్లేషకులు చెప్పే మాట. రెండోది ఏంటంటే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొట్టమొదటిది ముంబై టు అహ్మదాబాద్కి సంబంధించినటువంటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్. ఇది బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. జపాన్ యొక్క షిన్కాన్సేన్ టెక్నాలజీతో ఇది బిల్డ్ చేస్తున్నారు. 41% మాత్రమే అయింది. జపాన్ చాలా సబ్సిడీతో లోన్స్ ఇస్తోంది. సబ్సిడీ అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ, కొంతకాలం లో ఇంట్రెస్ట్తో లోన్స్ ఇస్తోంది. 80% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ జపాన్ లోన్స్ ఇస్తోంది. 2023 ఒరిజినల్ టార్గెట్ ఇంతవరకు ఓన్లీ 41% కంప్లీట్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అంటే ఇక్కడ రోడ్డు, రైలు ఇవన్నీ అనుసంధానం చేయటం అన్నమాట. ఇక్కడ కన్స్యూమర్కి ఏ రకమైన హ్యాజిల్స్ ఉండవు. నేను ఇక్కడ నా సరుకుని బుక్ చేస్తాను, డెలివరీ పాయింట్ దగ్గర వాళ్ళు డెలివరీ చేస్తారు. ట్రైన్లో కొంత దూరం, వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కొంత దూరం, అలాగే బై రోడ్ కొంత దూరం అలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయిపోయి అప్పుడు నాకు ఫైనల్గా గమ్యస్థానాన్ని చేరుస్తారనమాట. అవి మల్టీ మోడల్ టెర్మినల్స్. ఇప్పుడు మనం రైల్వేలో ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ చేసామనుకోండి, ఒకచోట బుక్ చేస్తాం విజయవాడలో, ఢిల్లీలో మనం తీసుకుంటాం, మళ్ళీ మనం బై రోడ్ తీసుకెళ్ళాలి. విజయవాడలో లోడ్ చేసేదాకా మనం బై ట్రక్ తీసుకురావాలి. ఈ హ్యాజిల్స్ లేకుండా రాబోయే కాలంలో మీ ఇంటి దగ్గర నుంచి
వాళ్ళు సరుకు తీసుకెళ్ళి మీ కంపెనీ దగ్గర నుంచి ఎక్కడ డెలివరీ చేయాలో అక్కడ డెలివరీ చేస్తారు. ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. తర్వాత ఇవన్నీ కూడా కీ ఫోకస్ ఏరియాస్. గత 4-5 సంవత్సరాల కాలంలో రైల్వేస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 77% పెరిగింది. అయినప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ ఫిజికల్గా కనపట్టలేదన్నమాట. ఈరోజు మాడ్యూల్ని ముగించే ముందు ఈరోజు మాడ్యూల్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏవేవి అడిగే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం. మొదటిది ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి మానిటరీ పాలసీ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్లో డ్రాబ్యాక్స్ ఏమిటి, తర్వాత ఎలాంటి కరెక్షన్ని ఎకనామిక్ సర్వే సజెస్ట్ చేసింది. ఈ 2 స్లైడ్స్ మళ్ళీ ఒకసారి చదవండి. నేను చాలాసేపు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే డెరివేటివ్స్ మార్కెట్లో ఉన్నటువంటి రిస్క్స్ ఏమిటి, ఇది డిస్క్రిప్టివ్కి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో, స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి రిస్క్స్ని ఇక్కడ ఫ్లాగ్ చేయడం జరిగింది. ఇక డిస్క్రిప్టివ్కి అవకాశం ఉన్న ఇంకొక ప్రశ్న ఏంటంటే చైనాకి సంబంధించి, మన దేశం చైనాకి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, డెవలపింగ్ కంట్రీస్లో ఎకానమిక్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్కి చైనా ఎలా అవరోధంగా నిలిచింది అనేటువంటి ప్రశ్న అడగచ్చు. అర్థమైంది కదా. చైనాకి సంబంధించి చీపర్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయటం, వెస్ట్రన్ కంట్రీస్ శాంక్షన్స్ విధించడంతో మన దేశం లాంటి దేశాలతో ఈ ఇంపోర్ట్స్ పెరగటం, మన దేశం లాంటి దేశాలకి, అలాగే ఎకనామిక్ కోయర్షన్, ఇవన్నీ కూడా చైనాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత రైల్వేస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. సో మిగతా సెక్టర్స్ నేను రేపటి మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపంటే సోమవారం నాడు. సోమవారం, మంగళవారం 4వ, 5వ మాడ్యూల్స్ ప్రజెంట్ చేయబడతాయి. బుధవారం నాడు 60 కీ ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రోజు నుంచి నార్మల్ మాడ్యూల్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఎకనామిక్ సర్వే 3వ మాడ్యూల్ ఇంతటితో ముగిద్దాం. నమస్తే.